ట్రోజాన్ దేశానికి స్పార్టాన్ దేశానికి జరిగిన ఒక పెద్ద యుద్ధం. స్పార్టాన్ రాజు మెనేలస్ భార్య హెలెన్ను ట్రోజాన్ యువరాజు అపహరించాడు. అలా మొదలైంది. హెలెన్ ప్రపంచంలోనే చాలా అందంగా ఉండే అమ్మాయి. ట్రోజాన్ యువరాజు ప్యారిస్ ఆమెను ఇష్టపడి తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు. అప్పుడు ఈ యుద్ధం మొదలైంది. ఈ రెండు రాజ్యాలు 10 సంవత్సరాల పాటు యుద్ధం చేసుకున్నాయి. 10 సంవత్సరాల తర్వాత మేధావి ఒడిసియస్కు ఒక మంచి ఐడియా వచ్చింది. ఒక పెద్ద కలపగుర్రం తయారు చేసి అందులో గొప్ప యోధులను దాచుదామని చెప్పాడు. ఒక చెక్క గుర్రాన్ని తయారు చేశారు. గుర్రం లోపల మొత్తం ఖాళీగా ఉండి అందులో యోధులను దాచాలని నిర్ణయించుకున్నారు. స్పార్టాన్ సైనికులు కొంతమంది తమ శిబిరాలను తగలబెట్టుకొని గుర్రాన్ని శాంతి సూచికగా వదిలి పారిపోయారు. అది చూసిన ట్రోజాన్ సైన్యం నిజంగానే పారిపోయారు అనుకుంటారు. గెలుపు సంబరాలు చేసుకొని కానీ ఆ గుర్రంలో ఉన్నారని గమనించలేకపోతారు. ఆ రోజు రాత్రి ట్రోజాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటారు. సంబరాలు ముగిసిన తరువాత మంచి నిద్రలో ఉన్న సమయంలో గుర్రంలోని సైనికులు బయటికి వస్తారు. ఒక్కొక్కరిగా అందరినీ నిప్పు పెట్టి చంపి మొత్తం ట్రోజాన్ నగరమే లేకుండా ధ్వంసం చేస్తారు. అలా స్పార్టాన్ విజయకేతనం ఎగరవేసింది.